ఉద్యమాన్ని రాష్ట్ర ఎత్తున నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి మరి ఈ సంఘటన ఏంది అని కళ్ళు తెరిపించే బాధ్యత మన అందరి మీద ఉందని ఈ టెంట్ కింద ఉన్న ప్రతి ఒక్కరు మనం అందరం షేర్ చేసుకుని ఈ గ్రామంలో జరిగిన సంఘటనను రాష్ట్ర వ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం లెవెల్ల మనం ముందు తీసుకునే బాధ్యత మనం మొయ్యాలని ప్రత్యేకంగా ఇది ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా తీసుకోవాలని పెద్దలు నా మనస్ఫూర్తిగా చెప్తూ నిజంగా ఇక్కడ వివిధ గ్రామాల్లో ఉండే ఎస్సీ మాదిగ కాలనీలకు ఇక్కడ ఈ గ్రామంలో ఉండే మాదిగ కాలనీలకు చాలా డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా వ్యవసాయ పరంగా చదువుకున్న అందరూ చాలామంది ఇక్కడ పీజీలు బీఈడీలు బీటెక్లు చాలామంది ఇంటికి ఒక ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చదువుకున్న మేధావులు ఉన్నారు. ఆర్థికంగా ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో వాళ్ళ వర్గాలకు పోయి అనుకునే స్థాయిలో లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మన వర్గాల దగ్గర పనిచేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వారు ఆ అంకురం అనేది మనము వాళ్ళ దగ్గరికి మాదిగల దగ్గరికి పోయి వ్యవసాయాల్లో పనిచేయాలా అనే ఒక కాన్సెప్ట్ కొద్ది ఎప్పుడైతే సర్పంచ్ అయిన కాంచెల్లి అక్కడ తిరుపతి అంటే అయినా పెద్ద మనిషి కుల పెద్ద మనిషి అయిన కాంచెల్లి వీళ్ళు చదువుకుని ఇట్లా చేస్తుర్రు, వీళ్ళను జ్ఞానోదయం ముందు తీసుకొస్తారు, అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు. కానీ వీళ్ళని ఒత్తాలి అనే ఒక కాన్సెప్ట్ కొద్దే ఆ రోజు సంఘటన జరిగింది. కాబట్టి మీకు అక్కడ ఏదైతే పోలీసులు మా రమేష్ అడ్వకేటు నిశాంత్ రామచరణ్ కానీ మేము కానీ ఇంకా అడ్వకేట్స్ టీము ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ పోయి వాడికి పోయి అక్కడ ఎఫ్ఐఆర్ లేదు, ఏం జరిగినాయి, మీ మీద కేసు డైరెక్ట్ 307 చేయడానికి లేదు, చేస్తే 324 325 వచ్చి చేసినాక దానికి ఆల్టరేషన్ చేయాలా లీగల్గా. మిత్రులు మా మిత్రులు అడ్వకేట్స్ ఇద్దరు ఇంకా ఉన్నారు. మేమందరూ ఒక టీమ్గా తయారయ్యి అడ్వకేట్స్ టీం తయారయ్యి పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ దగ్గర పోయి మన మీద ఏం కేసు పెట్టింది, మనం ఏం కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్లు తీసుకొని మేము అఫీషియల్గా కోర్టు ద్వారా తీసుకొని వాళ్ళు చేసిన కేసు ఏమున్నది దాన్ని కూడా అఫీషియల్గా కోర్టు ద్వారా తీసుకొని వాళ్ళ కేసు ఏది నిలబడుతుంది, మన కేసు ఏం నిలబడాలి. ఇంత డిలే అయినాక నిజంగా స్పాంటినియస్ దెబ్బతాకితే అదే రోజు మనం ఇచ్చిన రోజు దరఖాస్తు ఇవ్వాలి. కాబట్టి 2 రోజులు గ్యాప్ ఇచ్చి అటెంప్ట్ మర్డర్ కేసు 307 పెట్టాలని కేసు ఇచ్చిరంటే వాళ్లకు ఏదైతే అధికారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే గారు కానీ మరి ఏదైతే పార్లమెంటు సభ్యులుగా ఉండి నిజంగా ఇక్కడ ఈ సంఘటన జరగడానికి కారణమే మీరు బీజేపీ కార్యకర్తలే ఈరోజు సంఘటన జరగడానికి. మరి నిజంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మరి బండి సంజయ్ గారు మరి రాష్ట్ర అధ్యక్షులు దీని మీద మరి బాధ్యత ఏం వహిస్తారో అని మనం ప్రశ్నించవలసిన అవసరం కూడా తెలియజేస్తూ మేము అడ్వకేట్ మిత్రుల బృందాన్ని ఒకటి స్టీరింగ్ కమిటీ వేసుకొని దీని మీద క్షుణ్ణంగా మీకు మీ వెన్నంటి ఉండి మీరు ఎక్కడ రూపాయి పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఏ విషయం ఉన్నా మీ అడ్వకేట్స్ మిత్రులు ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని మీకు న్యాయం అయ్యేదాకా మేమైతే మీ వెనక ఉంటాం. మిత్రులు మన పెద్దలు అందరూ కూడా దీన్ని రాష్ట్ర లెవెల్లో నిజంగా తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి చేస్తుందన్న వ్యక్తి ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగ కుటుంబాల పైన దాడి చేస్తుందంటే ఇది కేసీఆర్ దాడి అని మనం చెప్పవలసిన అవసరం ఉన్నదని ప్రజలందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు రాష్ట్ర లెవెల్లో తీసుకుపోవాలని ప్రత్యేకంగా కోరుతాము.